ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే, ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నప్పటి నుంచి చెప్పాలి. దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, నా కోసం ఒక 5 నిమిషాలు ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు కూడా రిక్వెస్ట్, డైరెక్ట్గా తీసుకునేది 9 minutes 10 minutes. ఈ సినిమా నేను కథ రాసుకున్నాను అనను. ఒక సినిమా నేను చేయాలి అనుకున్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే తను ఇచ్చిన ఒక ఆలోచన, తను ఇంకో రకంగా మాట్లాడితే జరిగిన బాధ, అవమానం, దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేసి ఈ స్థాయి నుండి, ఈ స్టేజ్ నుంచి నేను నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఉంటే ఈ స్టేజ్లో నాతో పాటు ఉండేవాడి, నువ్వు లేవు. బట్ ఐఎమ్ థ్యాంక్స్. ఎందుకు అంటే నువ్వు ఉంటే నీ కుటుంబం ఎంత ఆనందపడుతుందో తెలియదు, కానీ వాళ్ళందరికన్నా నేనే ఆనందపడతాను. నువ్వు లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా ఉన్నావు అనుకొని నీకు ఒక ప్లేస్ ఇచ్చి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక రాయి ఇసురు కొడితేనే, దెబ్బ తగిలితేనే, మళ్ళీ తిరిగి వస్తేనే ఒక చిన్న మార్గం ఏర్పడుతుంది. ఆ చూసే విధానంలో ఒకటి చూపిస్తే పెయింట్ అంటాడు, ఒకటి చూపిస్తే మార్క్ అంటాడు, ఇంకొకటి చూపిస్తే అబ్బా ఏం గట్టిగా ఇసురు కొట్టాడు దాంట్లో అంత తగిలింది అంటారు. అంత బలంగా నువ్వు నాకు మాట్లాడబట్టి అంత కసిగా పెరిగి నేను స్టేషన్ మీద ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొని నేను తిరగని చోటు లేదు, వెళ్ళని చోటు లేదు. వెళ్తే రాజకీయ కథ అన్నారు, వెళ్తే నువ్వు హీరో ఏంటి అన్నారు. దానికన్నా ముందు ఇంకో కొంతమంది హీరోలు చెప్పాను, దగ్గరికి కూడా రాని లేదు, అది వేరే విషయం. నా దైవ సమానమైన నా అన్న, నా వదిన రాఘవన్న, పుష్ప వదిన, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, నేను ఇక్కడ ఉండి ఇంతమందిని సంపాదించుకునేవాడిని కాదు. నిజంగా చెప్తున్నాను. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటే అదంతా ఒక కుటుంబం ఒక నావలో ప్రయాణం చేస్తుంది. నాకు నా పెద్ద, నా ఎమోషన్ నా అన్న రాఘవన్న. థ్యాంక్ యూ రాఘవన్న. ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే మా వదిన మా ప్రతి క్షణం, మా అమ్మ ఏ పూజలు చేసిందో మా వదిన మా కోసం పూజలు చేసింది. మా రాఘవన్న, మా వదిన పుష్ప వదిన అన్ని పూజలు చేసింది. మా అమ్మ కన్నా ఎక్కువ నన్ను ఇష్టపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులకి థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ, నేను మిమిక్రీ చేస్తానంటే ఈ రోజు ఏమనలేదు. అందరు సాఫ్ట్వేర్ అవుతున్నారు, నువ్వెప్పుడు అవుతావు అని అడగలేదు. అందరిలాగా లగ్జరీగా ఏదో చేయాలని అడగలేదు. కానీ కళాకారుడుగా ఆ పేరు మాత్రం ఎప్పుడు నీకు అలానే ఉండాలి, ఆ పేరుకి ఎప్పుడు మారవద్దు, అడ్డవద్దు అనేది నేను ఇప్పటికి కాదమ్మా, ఎప్పటికి ప్రామిస్ చేస్తున్నా. నీ రాకేష్ ఎప్పటిలానే ఉంటాడు. రాకేష్ నా కుటుంబంలో నా నాన్నైనా తమ్ముడైనా నాకు మా తమ్ముడు సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వదిన వీణ, థ్యాంక్ యూ వెరీ మచ్ వీణ. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ టైంకి మళ్ళీ భయం. దాని తర్వాత మా కుటుంబంలో వచ్చిన బంగారు తల్లి నక్షత్ర. ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చి నన్ను రోజు ఇక్కడ నిలబెట్టిందని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇక్కడ మొక్కితే బాగుంది, 4 అడుగుల మధ్య 4 మొక్కుతారు. తను నిలబెట్టిన విధానం ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఆ తర్వాత తను వచ్చి నాకు ధైర్యాన్ని ఇస్తే నా కూతురు వచ్చి నాకు సక్సెస్ ఇచ్చింది. నా కూతురు ఖ్యాతి, తన పేరు పెట్టిన ఖ్యాతి అయితే నాకు ఖ్యాతిని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టెక్నీషియన్స్ చెప్పాలి. మా శేఖరణ వంశానికి పాదాలు వందనాలు. యూవీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకన్న అండ్ #మీడియా నన్ను ఎప్పుడు వెంటనే పెట్టుకొని మా మనోజ్ అన్న #మీడియా వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత చేస్తున్నా కూడా ప్రపంచానికి తెలియాలి, ప్రపంచానికి దగ్గరికి తీసుకెళ్ళాలి. సో మనోజ్ అన్న, #మీడియా మనోజ్ అన్నకి అండ్ యూవీ మీడియా వెంకటన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత చక్కటి డిజైన్స్ ఇచ్చినటువంటి సుధీర్ అన్న, నేను పడుకొని ఇయ్యకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టా. సుధీర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతంగా మమ్మల్ని పోర్ట్రేట్ చేసావు, ఇంత గొప్పగా నాకు కళ్ళు ఇచ్చావు, నాకేం మట్టి కళ్ళు కావాలని ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొక టెక్నీషియన్ గురించి చెప్పాలి. ఎప్పుడు అది టెక్నీషియన్ అనాలా, అన్న అనాలా, ఏమన్నా కూడా తెలియదు. దేవుడు అంట నాకైతే మచ్చన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తప్పని భరించాలి. ఇకపోతే ఈ సినిమా అందరూ నాది అంటారు. నాది కానే కాదు. ఈ పదానికి దీనికి ఒక పేరు హ్యూమరాజుగా జాయిన్ చేసుకుంటే మీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది అన్నట్టుగా కొన్ని నేను నాకు పాజిటివ్గా అనిపించినప్పుడు కూర్చున్నప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఈ అందరి ముందు నన్ను తలెత్తుకునేలా చేసిన వ్యక్తి గరుడవి రాజన్న. అందుకే గరుడ మేకింగ్ పెట్టుకున్నాను. ఆ మేకింగ్సే నన్ను ఈరోజు కింగ్ చేసి నిలబెట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నీకు నేను థ్యాంక్స్ చెప్పను.
ఎందుకంటే థ్యాంక్స్ అంటే ఒక దాంట్లో పోయేది. నెక్స్ట్ మన సినిమా ఉంది, సారీ వేరే సందర్భంలో చెప్తాను. ఇక్కడ అయ్యేది కాదు. త్వరలో ఈ నెలలోనే ఇంకో సినిమా నెక్స్ట్ వెంటనే ప్రకటిస్తున్నాను మీ మీడియా మిత్రుల సహాయ సహకారాలతో. మా వదిన మా పార్వతమ్మకి థ్యాంక్స్. ఎందుకంటే నేను ప్రతి క్షణం ఈ సినిమాకి ఎవరైనా ప్లేట్ పెట్టారంటే ఆయన పెట్టారు. అంటే మూవీ నుంచి ప్లేట్ వచ్చేది బాబు. సారీ అన్న. మా పార్వతమ్మకి థ్యాంక్స్. మా లోహిత్ అన్నకి, ఆయన నాకు ఈ సినిమాతో సొంత కంటైపోయాడు. అంతకన్నా ఏం చెప్పలేను. మై మధు అన్న, ఈ సినిమాతో నాకు ఒక గట్టి బాధలు లాంటి బలమైన ఇది దొరికింది. నా స్నేహితులు, నా బయట కానీ మిత్రులు, మా అమ్మగా చేసిన గారు కానీ, అసలు వాళ్ళకి నేను ఇవ్వాలి, ఏమి ఇవ్వగలను అనేది కూడా నేను చెప్పలేను. డబ్బులు ఇస్తే అక్షరం అయిపోతుంది, ప్రేమ ఇస్తే దాన్ని ఎంతవరకు తీసుకెళ్తామో తెలియదు, కానీ రుణపడి ఉంటాను మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెంకటన్న అండ్ నీకు చందన, బాబుకి చరణ్ గారు. త్వరలో ఈ సినిమా ఇక్కడితో అయిపోవట్లేదని ఒక బాధ. ఒక సినిమా ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇది సక్సెస్ఫుల్ కాదు. ఈ సినిమాకి నాకు ఒక బంధం దూరం అవుతుంది అని ఒక చిన్న బాధ. ఒక బిడ్డను పెంచి పోషించి ఇది బయట వెళ్తుంది రేపు ఆహ్లాద ప్రపంచవ్యాప్తంగా. దీంతో నేను 2 సంవత్సరాలు జర్నీ చేశాను ఈ సినిమాతో. పడుకున్నా ఈ సినిమాని, వేస్తే ఈ సినిమాని, మంచిగా అయినా తిన్నా పడుకున్నా ఈ సినిమా తప్ప నాకు ఇంకేమీ లేదు. ఈ సినిమా కోసమే నేను బయటకు వచ్చాను. ఒక అద్భుతమైన కోడిలాగా నన్ను పిల్లలు ఎలా పోషిస్తారో అలా మా జబర్దస్త్ మమ్మల్ని పోషిస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చాం ఒక వలయం నుంచి. ఏమైపోతామో తెలియదు. రేపటితో ఈ సినిమా ఆశతో రేపు ప్రమోషన్ మళ్ళీ మేము ఈ జర్నీ స్టార్ట్ చేస్తాం అంటే అద్భుతంగా పాటించాడు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఆహాతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను ప్రచారం. ఈ సినిమా ఇంకా అయిపోలేదు. ఈ సినిమాకి ఆ రోజు చెప్పాను ప్రెస్ మీట్ లో అవార్డు తీసుకొచ్చేదాకా పడుకోనని. ఈ సినిమాకి అవార్డు వస్తుంది, గొప్ప పండుగ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వచ్చే అవార్డు, కానీ ఒక గొప్ప అవార్డు ఏంటంటే రేపు ఎల్లుండో బంజారా దగ్గర నుంచి ద బెస్ట్ బంజారీ అవార్డ్స్ మనకి రాబోతుంది. అక్కడి నుంచి అవార్డు ఎవరు వాళ్ళు కలిసి అంటే అవార్డు అంటే ఒక ఇస్తే కాదు, వచ్చేది కాదు. దీనికి ఇవ్వాలిగా, మనం ఇవ్వకపోతే మనం ఎందుకు అనే స్థాయి నుంచి వాళ్ళు నాకు బంజారీ వాళ్ళు 2024 ద బెస్ట్ అవార్డు ఇవ్వబోతున్నారు. దీనికి నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్లి ప్రయాణం చేస్తారు. డెఫినెట్ గా చెప్తున్నాను, పత్రిక ముఖంగా పార్ట్ 2 కూడా ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే నా పేపర్ ఆపడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాని కంటిన్యూ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ రేపటి సినిమా కూడా అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాం, కానీ సమయం లేదు కాబట్టి ఒక మంచి సందర్భంలో చెప్తాను. మళ్ళీ ఇదే టీం రిపీట్ అవుతుంది సక్సెస్ కి. ఇదే టీం మళ్ళీ మీ ముందుకు వస్తాం ఒక మంచి టైటిల్ తో, ఒక మంచి సినిమాతో. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో డెఫినెట్లీ హిట్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ. మీడియా మిత్రులందరికీ నేను వచ్చి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. మీ అందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.